సో హాయ్ అండి, ఈరోజు మీకు వచ్చేసి స్టవ్ చూపించబోతున్నా. అండ్ చాలామంది కూడా క్యాంపింగ్ స్టవ్స్ అడుగుతారు. సో స్టవ్ లోపల మనకు రెండు రకాల స్టవ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు చిన్న స్టవ్, సో అది రెడ్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి మనకు అది కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువ పెంచుకోవచ్చు, ఇది ఒక ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. అందులోపల అడ్వాంటేజ్ అది చిన్నది రెడ్ కలర్ స్టవ్ ఉంటుంది కదా అది. సో దీని లోపల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మనము ఎల్పిజి గ్యాస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ లోపల ఎల్పిజి గ్యాస్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఇది. అండ్ రెండిటికి ఒకే సిలిండర్ వస్తుంది. సిలిండర్కి ఏది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఒకటే సిలిండర్ రెండింటికి కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇంకా ఎక్కువ వెయిట్ మోస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 కేజీలు ఉన్నా కూడా ఇది మోస్తుంది. సో ఇది ఉంది కదా, దీన్ని కూడా మోస్తుంది. ఇది దీని లోపల ఉన్న అడ్వాంటేజ్. అది 5 కేజీస్ వరకు మోస్తుంది. మీకు ఏది కావాలో మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇదేంటంటే కార్లో తీసుకెళ్ళే వాళ్ళు ఇది తీసుకెళ్ళచ్చు, బైక్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు. బట్ ఏంటంటే అది ఇంకా చిన్నగా ఉంటుంది స్టవ్, రెడ్ కలర్ స్టవ్. మీకు నేను పెట్టాను కదా వీడియో లోపల. అండ్ ఇది వచ్చేసి మీకు మీరు ఈజీగా లేడీస్ అయితే ఆ దానిపైన చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. సో దీనిపైన అయితే కొంచెం కంఫర్టబుల్గా చేయడానికి ఉంటుంది. దీని లోపల కంఫర్టబుల్ ఎక్కువ ఉంటుంది, దాని లోపల కొంచెం కంఫర్టబుల్ తక్కువ ఉంటుంది. బట్ అది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ అది మనకు ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది. అండ్ దాని లోపల సిలిండర్ బయటకు ఉంటుంది, దీని లోపల సిలిండర్ లోపలికి ఉంటుంది. ఏం జరిగినా కూడా సిలిండర్ అనేది బయటికి రాదు. దీని లోపల అడ్వాంటేజ్. అండ్ దీనికి కూడా ఇన్బిల్ట్ లైటర్ ఉంటుంది, దానికి కూడా ఇన్బిల్ట్ లైటర్ ఉంటుంది. సో మీకు స్టవ్ కనిపిస్తుంది కదా. అండ్ ఇది మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీనికి మనకు ఫ్లేమ్స్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఇక్కడ 3 రకాలు ఉన్నాయి, 1, 2, 3. సో తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మరి దీనికి ఏమన్నా లైటర్ అవసరమా ఎక్స్టర్నల్గా అంటే అవసరం లేదు. ఇది మనకు లైటర్గా కూడా పనిచేస్తుంది ఆటోమేటిక్గా. మనం లైటర్ చాలామంది మ్యాచ్ బాక్స్ తీసుకెళ్తారు. ఎందుకోసం క్యాంపింగ్ లోపల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాచ్ బాక్స్ అవసరం లేదు. అండ్ మీరు ఒకవేళ పెద్ద స్టవ్ 5 కేజీ స్టవ్ తీసుకోవాలి, దానికి మ్యాచ్ బాక్స్ ఉండాలి కంపల్సరీ. దాన్ని మొయ్యాలా, అది వెయిట్ ఎక్కువ ఉంటుంది. 5 కేజీ సిలిండర్, బ్యాచిలర్ సిలిండర్ అంటే చాలామంది బయట తీసుకెళ్తారు కదా. అండ్ క్యాంపింగ్ లోపల ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని లోపల ఇన్బిల్ట్ సిలిండర్ కూడా దీనిలోనే పడుతుంది. అండ్ ఇది లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి ఒక చిన్న బాక్స్ కూడా మనం ఇస్తాం. ఈ బాక్స్ ఇందు లోపల మీరు పెట్టేలాగా సూట్ కేసు లాగా పెట్టుకొని వెళ్ళొచ్చు. సో ఇది లైట్ వెయిట్ ఉంటుంది, పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అంటారు దీన్ని. అండ్ మీకు వచ్చేసి ఇది కావాలనుకున్నట్లయితే మన దగ్గర 1600 రూపీస్ లోపల మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు మీ ఏరియాస్కి డెలివరీ చేయమన్నా డెలివరీ చేస్తాం. బట్ దీనికి మీరు అమౌంట్ ముందు పేమెంట్ చేసుకోవాలి. అండ్ అమౌంట్ దగ్గర మాత్రం ముందే పే చేయాలి. ఎందుకోసం అంటే అక్కడ డెలివరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చేస్తాం. బట్ ఏంటంటే కొంతమందికి మళ్ళీ కాల్ చేయడం అవన్నీ ఎందుకు, ముందే మీరు అమౌంట్ పే చేస్తే మాకు కూడా 100% పేమెంట్ చేసిన తర్వాత చేస్తే మాకు కూడా కొద్దిగా మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మేము రెడీ చేసి పెట్టడానికి ఉంటుంది, కొంతమంది డిలే చేయకుండా. సో ఇంకొకటి సిటీ లోపల ఉన్న వాళ్ళకి పంపిస్తాం. సిటీ లోపల హైదరాబాద్ లోపల ఏ ఏరియాస్ వాళ్ళకైనా ర్యాపిడో చేస్తాం, ఓలా ఊబర్ పార్సల్ చేస్తాం. లేదు మీరు ఇక్కడికి వచ్చి మన స్టోర్ ఉంది, స్టోర్ దగ్గరికి వచ్చి కూడా మీరు చూసుకుంటానా. ఓకే నా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా ఫ్లేమ్ వస్తుంది. ఏదైతే దాని ఫ్లేమ్ ఉన్నంతనే వస్తుంది. బట్ ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఇక్కడ చూపిస్తూ చూడండి. ఆల్రెడీ నేను ఇప్పుడు ఏదైతే ఉంది తీయడానికి అండ్ సిలిండర్ పెట్టేటప్పుడు కూడా సిలిండర్ పెట్టే దగ్గర కొద్దిగా మీరు జాగ్రత్త చూసుకోవాలి. చాలామంది సిలిండర్ ఎలా పెట్టాలో తెలీదు. ఇది లాక్ అయిపోయింది. సో లాక్ ఉంది, ఇది లాక్ చేసిన లాక్ తీస్తాను. లాక్ తీస్తే ఈజీగా వస్తుంది. నేను చూడలేదు లాక్ వేసింది. సో ఇక్కడ ఉంది కదా, ఈ లాక్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉంది కదా, దీనికి స్ట్రేట్గా ఇట్లా పెట్టుకోవాలి. మీకు ఒకసారి పెడితే మీకు కూడా అర్థమైపోతుంది. ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, మాకు రాదేమో అనేది ఏం లేదు. పెట్టిన తర్వాత లాక్ అవుతుంది. లాక్ అయితే మనకి ఇక్కడ ఒకసారి తిప్పితే మనకు స్మెల్ వస్తుంది నాకు. అండ్ ఇప్పుడు మనం ఎక్కువ వేసి ఫ్లేమ్ చేస్తే ఫైర్ వచ్చింది కదా. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న స్టవ్కి ఏంటంటే ఇక్కడ 4 దానిలో నుంచి 4 హోల్స్ నుంచి ఫైర్ వస్తుంది. దాని లోపల 4 హోల్స్ ఉంటాయి, ఒక 2-3 ఉంటాయి అంతే. దీని లోపల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు కూడా దీనిపైన ఎక్కువ మీ వెయిట్ మీరు పెట్టచ్చు. ఓకే గిన్నె పెడుతున్నా చూడండి.
ఓకే, పొగలు వస్తున్నాయి కదా. ఓకే, తొందరగానే హీట్ అవుతుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తొందరగా అవుతుంది. సో ఇక్కడ ఆవిరి అయిపోతుంది చూడండి. దీని లోపల మినిమైజ్ చేసుకోవచ్చు మనం ఫ్లేమ్ని, మంటను తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. 3 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఆఫ్ చేయాలంటే కూడా ఇదే, ఆఫ్ చేసినాం, ఆరిపోయింది పూర్తి. మీరు ఒకవేళ పెంచుకోవాలంటే మళ్ళీ మీరు ఆన్ చేసుకొని ఆన్ అయిపోతుంది. కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ స్టవ్ని యూజ్ చేసుకోవచ్చు. తీసేటప్పుడు లాక్ తీస్తే ఆటోమేటిక్గా లాక్ వస్తుంది. అండ్ దాని తర్వాత మనం ఇలా ఓపెన్ చేస్తే అయిపోతుంది. నా ఇలా మీరు ఎవరైతే క్యాంపింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. నెక్స్ట్ మేమేం ప్లాన్ చేస్తున్నామంటే, మీరు ఒకవేళ క్యాంపింగ్కి అన్నీ తీసుకురావాలంటే మీరు ఎక్కడైతే వెళ్తున్నా అక్కడికి కూడా మేము తీసుకొని రావడం కావాలంటే తీసుకొని వస్తాం. దాని ఛార్జెస్ మీరు పే చేస్తే సరిపోతుంది. లేదు మేమే ప్లాన్ చేస్తాం నెక్స్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్, సో అది కూడా మీరు ఒకవేళ మాతో పాటు జాయిన్ అయ్యి రావాలనుకుంటే కూడా మీరు కూడా రావచ్చు. మన లొకేషన్ వచ్చేసి KPHB ఉంది కదా, 4th phase అక్కడ ఉంటుంది. అండ్ మూసాపేట్ రోడ్ నుంచి వస్తే, మెట్రో స్టేషన్ నుంచి వస్తే రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. దాని వెనకాల అయితే మీకు 3 లొకేషన్స్ చెప్తున్నా, అంటే 3 దారుల నుంచి వస్తారు. ఒకటి KPHB నుంచి, అంటే మన నిజాంపేట మియాపూర్ నుంచి వచ్చే వాళ్ళకు KPHB 4th phase అవుతుంది. ఒకవేళ సనత్ నగర్, మన ఎర్రగడ్డ అక్కడ నుంచి వచ్చే వాళ్ళకు, భరత్ నగర్ నుంచి వచ్చే వాళ్ళకు మూసాపేట నుంచి రెయిన్బో విస్టాస్ అవుతుంది దాని వెనకాల. ఒకవేళ మీరు మాదాపూర్, గచ్చిబౌలి ఇక్కడ నుంచి వస్తున్నట్లయితే మాదాపూర్ 100 feet రోడ్ నుంచి, లేదంటే యశోద హాస్పిటల్ నుంచి ఆ లైన్ వెళ్ళకూడదు. మాదాపూర్ 100 feet రోడ్ నుంచి వస్తే మనకు బోరబండ ఉంటుంది. ఆ బోరబండ కంటే ముందు ఒక ఫ్లైఓవర్ వస్తుంది. బోరబండ రైట్ సైడ్లో ఉంటుంది. మాదాపూర్ 100 feet రోడ్ దాటి ముందుకు వస్తే మీకు సిగ్నల్ వస్తుంది, అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ మీదకి ఎక్కి దిగిన తర్వాత కింద కైతలాపూర్ విలేజ్ ఉంటుంది. ఆ కైతలాపూర్ నుంచి కొద్దిగా లోపలికి వస్తే మన షాప్ అడ్రస్ ఉంటుంది. మీకు ఇంకా షాప్ అడ్రస్ కావాలంటే KGF క్యాంపింగ్ టెంట్స్ అండ్ గ్యాస్ స్టవ్ రెంటల్స్ అని మీరు గూగుల్ మ్యాప్స్లో టైప్ చేస్తే వస్తుంది. లేదంటే మన ఫోన్ నెంబర్ 9553000038 ఈ నెంబర్కు కాల్ చేసినా, లేదంటే 8143127157 ఈ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు ఆ అడ్రస్ చెప్తాం. మీరు గూగుల్ మ్యాప్స్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా మన షాప్ అడ్రస్ వస్తుంది, మీరు రావచ్చు. అండ్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందంటే ఆల్మోస్ట్ మనం నైట్ 10:30 వరకు ఓపెన్ చేస్తాం. మార్నింగ్ 6 నుంచి మనకి ఇంటి దగ్గరే కాబట్టి షాప్ కూడా మీరు ఎప్పుడైనా రావచ్చు. అండ్ ఇక్కడ స్టవ్ కాస్ట్ నేను చెప్పాను, స్టవ్ ఓన్లీ 1600. అండ్ మీకు ఇది బ్యూటెన్ గ్యాస్ కావాలంటే మనకు 200 ఉంటుంది. ఒకవేళ మీరు 4 బ్యూటెన్ గ్యాస్ పైన తీసుకుంటున్నట్లయితే 150 లాగా ఇస్తాం. సో ఇది దీని యొక్క కాస్ట్. అండ్ ఇది ఎంతసేపు వస్తుందని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మీరు చికెన్ అండ్ రైస్ 2 times చేసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. 2 సార్లు అన్నము 2 times, చికెన్ 2 times చేయొచ్చు. అండ్ 2 hours to 3 hours మీరు ఫ్లేమ్ని బట్టి ఉంటుంది. మీరు కొద్దిగా ఫ్లేమ్ పెడితే ఎక్కువసేపు వస్తుంది, ఎక్కువ ఫ్లేమ్ పెడితే తక్కువసేపు వస్తుంది, అంతే. అండ్ మీరు రీఫిల్ చేసుకోవచ్చు అంటే రీఫిల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. నెక్స్ట్ మనం రీఫిల్ చేయడానికి పెట్టబోతున్నాం, అండ్ చూద్దాం అది కూడా. బట్ బిఫోర్ దట్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రీఫిల్లింగ్ ఏం పెట్టలేదు. నెక్స్ట్ పెట్టాలనే ఆలోచన ఉంది. ఎందుకోసం అంటే చాలామంది బాటిల్స్ యూజ్ చేస్తారు, మళ్ళీ పాడేస్తారు. సో దీనివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయితే, దాంతోపాటు కూడా చాలామందికి 150 రూపీస్ ప్రతిసారి పెట్టలేకపోతున్నారు. సో అది కూడా ప్లాన్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తాం అనుకుంటున్నా క్యాంపింగ్. ఎందుకోసం నా హైదరాబాద్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. సో మన హెల్త్ ఇంపార్టెంట్ మనీ కంటే, సో అందుకోసమని చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదంటే మన క్యాటలాగ్ ఉంటుంది 9553000038. అందులో వల్ల మీకు వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు క్యాటలాగ్ వస్తుంది. దానిలో లోపల కూడా చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు మిగతా ఐటమ్స్ క్యాంపింగ్ స్టవ్, చైర్స్, లైట్స్, మ్యాట్స్, టెంట్స్ అన్ని రేట్లు కూడా మీకు అక్కడ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.